సరిపోయిన మూలం మూలం చూసుకున్నారా? రసాదయో వై ఏ కోశా వ్యాఖ్యాతస్తైత్రీయకే తేషాం ఆత్మా పరో జీవ ఖం యథా సంప్రకాశిత. అది మూలం. దాని తర్వాత ద్వయోర్ద్వయోర్మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం పృథివ్యాం ఉదరే చైవ యథా ఆకాశ ప్రకాశిత అని మధు విద్యను పుచ్చుకుని ఇంకో మాట మాట్లాడుతున్నాడు. కించ అధిదైవం అధ్యాత్మంచ, అధిదైవంగా కానీ అధ్యాత్మంగా కానీ తేజోమయ అమృతమయ పురుష పృథివ్యాద్యంతర్గత యః విజ్ఞాత పర ఏవాత్మ బ్రహ్మ సర్వమితి ద్వయోర్ద్వయో ఆ ద్వైతక్షయాత్ పరం బ్రహ్మ ప్రకాశితం. ద్వయోర్ద్వయో మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం. ఉన్నదంతా ఒకటే బ్రహ్మ. ద్వయోర్ద్వయో అని ఎందుకన్నారు అని అంటే ఒకటే ఆత్మ. అది తేజోమయుడు లేదా అమృతమయుడు లేదా పృథివిలో ఉన్నవాడు అంతరిక్షంలో ఉన్నవాడు. ఈ తేడాలు అధిదైవంగాను అధ్యాత్మంగాను తేడాలు చెబుతూ ఉన్నా వాస్తవంగా ఉన్నది మాత్రం ఒకటే. బ్రహ్మ అవిద్యాఖ్యం మధ్వ అమృతం అమృతత్వం మోదనహేతుత్వాత్ విజ్ఞాయతే యస్మిన్నితి మధుజ్ఞానం మధుబ్రాహ్మణం తస్మిన్ ఇత్యర్థః. బ్రహ్మ పరం బ్రహ్మ ప్రకాశితం మనకి ఎలా ఉంది? మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం. మధుజ్ఞానే అనే దానికి అర్థం మధువు అనే దానికి బ్రహ్మ విద్యాఖ్యం మధు, అమృతం అమృతత్వం మోదనహేతుత్వాద్ విజ్ఞాయతే యస్మిన్నితి మధుజ్ఞానం. అది బహువ్రీహి సమాసం చెప్పారు. మధు జ్ఞాయతే అస్మిన్నితి మధుజ్ఞానం అంటే ఏదది అంటే మధుబ్రాహ్మణము. చాందోగ్యంలో ఉంది. ఆ మధుబ్రాహ్మణమందు ఈ రకమైన విచారణ చెప్పారు. ఏమిటది? కిమివా అంటే పృథివ్యాం ఉదరే చైవ యథా ఏక ఆకాశ అనుమానేన ప్రకాశిత లోకే తద్వత్. పృథివిలోనూ ఉదరంలోనూ కూడా ఒకే ఆకాశం ఉంది. అలాగే పృథివిలోనూ అంతరిక్షంలోనూ ఉన్న బ్రహ్మ వస్తువు ఒకటే, రెండు వస్తువులు లేదు అనే విషయం మధుబ్రాహ్మణంలో చాలా స్పష్టంగా చెప్పారు. తద్వదిత్యర్థః అని రాసి. జీవాత్మనోరనన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్మన్నింద్యతే యచ్చ తదేవం హి సమంజసం అని అభేదం అద్వైతాన్ని సమర్థిస్తున్నాను, భేదాన్ని నిందిస్తున్నాను. ఇక్కడి నుంచి తర్వాత చూద్దాం. ఇక్కడికి ఆపుకుందామండి. భద్రకర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవకి తుంగదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. కించ అధిదైవం అధ్యాత్మంచ తేజోమయో అమృతమయః పురుషः పృథివ్యాంత్యంతర్గతः యః విజ్ఞాత పర ఏవాత్మా బ్రహ్మ సర్వమితి ద్వయోర్ద్వయోః ఆ ద్వైతక్షయాత్ పరం బ్రహ్మ ప్రకాశితం. ఆ అనే దానికి వరకు అని అర్థం. ద్వైతక్షయం వరకు. ద్వైతములు అధదైవము అంటే పృథివ్యాదులందు, అధ్యాత్మము అంటే శరీరమందు, దానిలో జ్యోతిర్మయము అలాగే అమృతమయము అయినటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో ఆయన పరమాత్మే. ఆయనే అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. ఆయనే అపరిచ్ఛిన్నమైన బ్రహ్మస్వరూపము అనేటువంటి మాట ఇదివరకు మేము చెప్పాము అని వెనక్కి అన్వయం. పరం బ్రహ్మ ప్రకాశితం అనే మాట. కించ అధిదైవతం అధిదైవం అధ్యాత్మంచ. ఎవరి రెండు ఉదాహరణలు. ఒకటి తేజోమయ, ఒకటి అమృతమయ పురుష. ఎక్కడ? పృథివ్యాద్యంతర్గత యః విజ్ఞాత స ఏవ ఆత్మ పరం బ్రహ్మ. ఆయనే ఆత్మ బ్రహ్మ సర్వమితి ద్వయోః ఆ ద్వైతక్షయాత్ పరం బ్రహ్మ ప్రకాశితం. ఈ ద్వయోర్ద్వయోః అనే దానికి అర్థం ఏమిటి అంటే రెండు, జీవుడికి పరమాత్మకి కూడా రెండు అధ్యారోపాపవాదాల చేత చెబుతున్నాం అన్నమాట. ద్వైతక్షయ పర్యంతం బ్రహ్మ ప్రకాశింపబడింది. మధుజ్ఞానంలో మధులాగా అనే ఉదాహరణ ఇస్తారు ఆయన. తర్వాత మాట క్వేత్యాహ బ్రహ్మ విద్యాఖ్యం మధు అమృతం అమృతత్వం మోదనహేతుత్వాత్ విజ్ఞాయతే యస్మిన్నితి మధుజ్ఞానం అంటే మధుబ్రాహ్మణం. దానికి అది రాస్తున్నారు. దాని పేరు మధుజ్ఞానం అన్నారు. ద్వయోర్ద్వయోర్ మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం. కారికది 12వ కారిక. ద్వయోర్ద్వయోర్ మధుజ్ఞానే. ద్వయోర్ద్వయో అనే దానికి అర్థం ఏమిటి? బృహదారణ్యక శృతిలో ప్రమాణం చెబుతున్నారు. ద్వైతము అనేటువంటిది ఎక్కడ కలుగుతోంది, ఎప్పటి వరకు ఉంటుంది, అది ఎప్పుడు పోతుంది అంటే జీవపరయోర్ ఐక్యే ద్వయోర్ద్వయోర్ మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం. ఈ రెండిటి యందు కూడా స్థానములు రెండిటి యందు అంటే అధ్యాత్మము
అధిదైవము అయినటువంటి రెండు స్థానముల యందు కూడా ఆ పరబ్రహ్మమే ప్రకాశింపబడింది. ఎక్కడ అంటే బృహదారణ్యకంలో ఉండే మధుబ్రాహ్మణంలో అని రాస్తున్నారు. బృహదారణ్యకంలోనూ ఉంది, ఇది చాందోక్యంలోనూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇది బృహదారణ్యక శృతిని ఉదహరిస్తున్నారు ఈయన. క్వేత్యాదిన ఇక్కడ బ్రహ్మ విద్యాఖ్యం మధు అంటే బ్రహ్మ విద్య అనేటువంటిదే ఒక తేనె లాంటిది మధువు, అదే అమృతం. అదే అమృతత్వం ఎలాగొచ్చింది? మోదన హేతుత్వాది అమృతత్వం. దీన్ని మధువు అమృతము అని ఎందుకన్నారు అంటే ఈ బ్రహ్మ విద్య కనుక వస్తే మనకి అమృతత్వం వస్తుంది, మనకి సంతోషానికి కారణమవుతుంది కనుక మోదన హేతుత్వాత్ అమృతత్వం ఇది బ్రహ్మ విద్య. అది ఎక్కడ తెలియబడుతుందో దాన్ని మధుజ్ఞానము అంటారు. మధు జ్ఞాయతే యస్మిన్ నితి మధుజ్ఞానం అంటే ఏది అంటే మధుబ్రాహ్మణం. అతస్మిన్ అనే ఆ మధుబ్రాహ్మణంలో ఉంది అని. ఏమనుంది? కిమివ ఇత్యాహ పృథివ్యాం ఉదరే చైవ యథై ఏకాకాశ అనుమానేన ప్రకాశిత లోకే తద్వతిత్యర్థః అని రాశారు. ఇలాగ ఉదాహరణ, పృథివ్యాం ఉదరే చైవ అంటే పృథివిలోను ఉదరంలోను అంటే అధిదైవంగాను అధ్యాత్మంగాను, శరీరంలోనూ బయట అధిభూతంగాను కూడా ఏక ఆకాశ అనుమానేన ప్రకాశిత ఒకే ఆకాశము అనుమానం చేత ఊహింపబడింది. అది నైయాయిక మతం. తద్వత్ ఇత్యర్థ దానిలాగా అని ఇక్కడ రాశారు. అంటే ఆకాశం ఒకటి ఎలా ఉంటుందో అలాగే మధుజ్ఞాన బ్రహ్మ ఆత్మ పరబ్రహ్మ కూడా ఒకటే ఉంటుంది అని అర్థం. అధిదైవతము అధ్యాత్మము కూడా బ్రహ్మ వేరే వేరేగా లేదు, ప్రత్యేగాత్మగానే ఉంది. ఆ జీవుడే ఆ ఆత్మయే, ఆయనే ఉన్నాడు అని అర్థం. ఇక్కడ శృతులకి తాత్పర్యం ఏమిటి అని రాస్తాడు. ఇతశ్చ ఏకత్వే శృతీనాం తాత్పర్యమాహ జీవాత్మనో అని వేరే కారికతో పృథివ్యాం ఉదరే చైవ యథా ఆకాశ ప్రకాశిత తద్వత్ పరం బ్రహ్మ ప్రకాశితం. దృష్టాంతం అది, ఆకాశము దృష్టాంతం. ద్వయోర్ద్వయో అనే దానికి అర్థం అధ్యాత్మ అధిదైవతములు రెండింటిలోనూ ఆ పృథివిలోనూ ఉదరంలోనూ కూడా ఒకే ఆకాశం ఎలా అయితే ఉందో, అంటే పృథివిలో ఉండే ఆకాశం వేరు ఉదరంలో ఉండే ఆకాశం వేరు అనలేదు. పృథివిలోనూ ఆకాశంలోనూ ఉదరంలోనూ ఉన్న ఆకాశం ఒకటే అన్నారు. అలాగే అన్ని దేహాలున్నా దేహాంతర్గతమైనటువంటి ఆత్మవస్తువు ఒకటే తప్ప ప్రతి దేహం ఆత్మభేదం లేదు అనేది మన ప్రకృతం. మనకి ఈ ప్రకరణంలో జీవాత్మనోడ్ అనన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్వం నింద్యతే యచ్చ తదేవం హి సమంజసం అని.